హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈరోజు నేను 7 రకాల ప్రసాదాలు చేస్తున్నానండి. అది త్వరగా ఎలా చేయాలన్నది స్పీడ్గా చేస్తున్నాను. రెసిపీ అన్నది క్లారిటీగా చెప్పను, కాకపోతే చేయడం మటుకు చూపిస్తున్నానండి. ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పరమాన్నం చేస్తున్నానండి. దానికోసం స్టవ్ పైన పరమాన్నం పెట్టేశాను. తర్వాత వెంటనే శనగలు నానేశాను. ఇది నైటే నానేశానండి. శనగలను కూడా కుక్కర్లోకి వేసాను. ఇదైతే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు పరమాన్నం అన్నది రెడీ అయిపోయింది. పెసరపప్పు బియ్యము బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పాలన్నది కంపల్సరీ వేయండి. పరమాన్నం చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలు వేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఈ పరమాన్నం మంచి సువాసనతో ఉండడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక పించు పచ్చకర్పూరం వేసుకోండి. మంచి సువాసనతో ఉంటుందండి పరమాన్నం అనేది. నెయ్యితో అన్నది జీడిపప్పు ద్రాక్షని వేయించి వేసుకున్నామంటే మన పరమాన్నం అన్నది రెడీ అయిపోయినట్లేనండి. ఆల్రెడీ నేను రైస్ అన్నది వండి పెట్టేశానండి. ఒకేసారి రైస్ని వండేశాను. ఒకటి వచ్చి నిమ్మకాయ పులిహోర కోసం, ఇంకొకటి దద్దోజనం కోసం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వీటిని బాగా వేయించుకున్నామంటే మన దద్దోజనానికి అయితే రెడీ అయిపోయినట్లేనండి. చూసారా, పోపు అయితే బాగా ఎర్రగా వేగాలి. అప్పుడే దద్దోజనం అన్నది బాగుంటుందండి. చూసారు కదా, పోపు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు దద్దోజనానికి కలిపేస్తున్నాను. ఈ అన్నం అయితే పూర్తిగా చల్లగా అయిపోవాలండి. వేడి అయితే అస్సలు ఉండకూడదు. ఇప్పుడు దద్దోజనం కలపడానికి రెడీ అయిపోయినట్లే కదా. పెరుగు వేసుకుంటున్నానండి. ఇది కొంచెం కమ్మగా ఉండడం కోసం పాలు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే దద్దోజనం బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పాలు పెరుగు వేసి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లి పక్కకు తీసేయడమే. ఇంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. ముందుగా మనం శనగలను ఉడకపెట్టాం కదండి, అది పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఈ శనగలను కూడా వేసుకొని, ఆల్రెడీ మనం శనగల్ని ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసామండి, కాబట్టి కొంచెం ఉప్పు అన్నది వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లి ఒక 2 నిమిషాల పాటు వేయించామంటే మన శనగలు కూడా రెడీ అయిపోయినట్లేనండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి ఒక్కరూ శనగలు అన్నది చేస్తారండి. ఇక నిమ్మకాయ పులిహోర కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి. కాకపోతే పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. పోపు అన్నది బాగా ఎర్రగా వేగాలండి, అప్పుడే పులిహోర బాగుంటుంది. ఫైనల్గా పులిహోరను కూడా కలిపేయాలి. పులిహోరని ఎప్పుడు చేత్తోనే కలపాలండి, అప్పుడే బాగుంటుంది. గరిటెతో అయితే అస్సలు కలపలేము. రుచికి సరిపడా ఉప్పు అన్నది వేసుకొని, ప్రతి ఇంట్లో పండగ అంటే పులిహోర అంటే పండగే కదా. ఫైనల్గా కొంచెం నిమ్మరసం, మీ రుచికి తగ్గట్టు మీరు పులుపు అన్నది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక నిమ్మకాయని పిండి వేసేసాను. కాస్త కొత్తిమీర చల్లిస్తే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక నెక్స్ట్ మినపగారెలండి. నేను ఆల్రెడీ మినపప్పును నానబెట్టి రుబ్బేశాను. ఇందులో వంట సోడా, ఉప్పు, మిరియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని. ఈ మినపగారెలు అనేది చల్లగా అయిపోయినా కానీ క్రిస్పీగా ఉంటాయండి. ఆల్రెడీ ఈ వీడియో అన్నది నేను పోస్ట్ చేశాను, కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ఇదైతే చల్లగా అయిపోయినా కానీ ఇలానే ఉంటుందండి. ఫైనల్గా మన గారెలు కూడా రెడీ అయిపోయింది. ఇక బూరెలు చేసుకోవాలండి. బూరెల కోసం నేను ముందుగానే పూర్ణం అనేది రెడీ చేసుకున్నాను. పూర్ణం అంటే కందిపప్పు, బెల్లము రెండింటిని మనము ఉడికించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది వచ్చి ఈ వైట్ కలర్లో ఉంది కదా, ఆ పిండి వచ్చి 1 గ్లాసు బియ్యానికి మినపప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ పూర్ణం బూరెల్ని ఇలా ఆ పిండిలోకి వేసి మనం బోండాలు వేసినట్లు వేయడమేనండి. మీకు ఈ వీడియో పూర్తిగా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఈ వీడియో అన్నది మీకు చేసి పెడతానండి. చూసారా, ఫైనల్గా బూరెలు కూడా రెడీ అయిపోయింది. పండుగ హడావిడిలో పూర్తిగా వీడియో క్లారిటీగా తీయలేదండి, కాకపోతే తోచిన వరకు తీశాను. పండుగ రోజు కూడా మిమ్మల్ని మిస్ కాకూడదు కాబట్టి నేను ఇలా చేశానండి. ఫైనల్గా మన 7వ ప్రసాదం పానకం కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, మన 7 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయింది. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం చేస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మ నీ దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరి తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.